అందరికీ నమస్కారం. ఈహెచ్జి వ్లాగ్కి స్వాగతం. ఈ వ్లాగ్లో మనం మున్నార్ గురించి తెలుసుకుందాం. మున్నార్ అనేది కేరళలో ఉంది అనే మనందరికీ తెలుసు. మున్నార్ బేసికల్గా ఒక హిల్ స్టేషన్. ఇది దాదాపు సముద్ర మట్టానికి ఒక 1600 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది మనకి వెస్ట్రన్ ఘాట్స్ అంటే పశ్చిమ కనుమల పర్వత శ్రేణిలో ఉండటం వల్ల వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్గా మనకు అనిపిస్తుంది. మున్నార్కున్న ఒక నిక్నేమ్ ఏంటంటే దీన్ని సౌత్ కాశ్మీర్ అని కూడా అంటారు. ఇది బేసికల్గా హనీమూన్కి కానీ ఒక రిలాక్సేషన్ పాయింట్స్ కానీ చాలా అనేలాగా బాగా ప్రసిద్ధి చెందింది. మున్నార్కి వెళుతుంటేనే మన మనసు ఒక పులకరింపులకి గురవుతూ ఉంటుంది. ఎందుకంటే సరౌండింగ్స్లో మీరు వాటర్ ఫాల్స్ అవి చూస్తూ ఉంటారు. వెళ్తూ ఉంటే రైనీ సీజన్స్లో కానీ వింటర్ సమ్ టైమ్స్లో వెళ్తూ ఉంటే రైన్స్ అలా పడుతూ ఉంటాయి, తెల్లని నురగలు లాంటి ఇది అవుతూ ఉంటాయి. ఇక్కడ చాలా టూరిస్ట్ అట్రాక్షన్స్ ఉన్నాయి. అంటే ఏనుగులు అవి ఎక్కువ సంచరించడం వల్ల ఏనుగుల నుంచి మిమ్మల్ని తీసుకెళ్ళటం ఇది ఉంటుంది. మున్నార్ అనేది వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ప్లేస్, నో డౌట్. ఇది పర్యాటకుల మనసు దోచుకోవడానికి ఇక్కడ ఎన్నో ప్లేస్లు ఉన్నాయి. అలాగే మున్నార్ గురించి నేను ఎక్కడ దిగాలి, ఏం చేయాలి, ఏ హోటల్స్ వీటిలని కాకుండా నేను మున్నార్లో ఎక్స్పీరియన్స్ చేసిన బ్యూటిఫుల్ ప్లేసెస్ని కెమెరాలో క్యాప్చర్ చేసినవన్నీ ఒక ఫ్రేమ్స్ లాగా పెట్టి ఉంచాను. ఆ ఫ్రేమ్స్ చూస్తేనే నాకు ఒక రీఛార్జ్ అయినట్టు అనిపిస్తుంది. అంటే ఆ కూల్నెస్, ఆ బ్రీజ్నెస్. మేము అరౌండ్ అక్టోబర్లో అలా చేసాం. అక్కడ గెస్ట్ హౌసెస్ లో టాప్లో స్టే చేసినప్పుడు ఉన్న కోల్డ్నెస్, చిల్నెస్ స్టిల్ నాకు ఇంకా ఇది ఉన్నది. అలాగే అక్కడ ఉన్న సుందరమైన బిల్డింగ్స్ లైక్ చర్చెస్ వంటివి కానీ, అక్కడ ఉన్న క్లౌడ్స్ ఎలా ఉన్నాయి కానీ, అక్కడ ఉన్న ఫ్లోరా అండ్ ఫనా అంటే మొక్కలు, జంతువులు అవి ఎలా ఉన్నాయి, వాటి గురించి మనం వాటిని చూస్తూ ఉంటే ఎలాగ అనిపిస్తూ ఉంటుంది. ఆ మేఘాలు మిమ్మల్ని అలా టచ్ చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది. సో ఇవన్నీ ఐ వాంట్ టు జస్ట్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ ఫీలింగ్. ఏదో ఒక రొటీన్ టూర్ లాగా వెళ్ళి అక్కడ దిగాము, ఇక్కడ చేసాము అలా చేయటం కాకుండా, సో ఐఎమ్ జస్ట్ కీపింగ్ యాజ్ ఎ ఆల్ ఫొటోస్ ఇన్ ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ లాగా పెట్టకుండా ఆ రిఫ్రెషింగ్ మెమరీ లాగా మున్నార్ నాకు అనిపిస్తూ ఉంటుంది. ఆ ఫొటోస్ని మీకు ఈ వ్లాగ్లో పెడతా ఉన్నాను. మీన్ వైల్ విల్ డిస్కస్ అబౌట్ ది మున్నార్ ఇంపార్టెన్స్, వాటి టూరిస్ట్ అట్రాక్షన్స్, వాటిల్లో ఉన్న పాయింట్స్ అన్నీ మనం డిస్కస్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉందాం. అసలు మున్నార్కి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే 3 నదుల సంగమం మున్నార్ అంటే 3 నదులు ఒక చోట కలిసే ప్లేస్ కాబట్టి దానికి మున్నార్ అని పేరు వచ్చిందంట. ఆ నదులు వచ్చి ముదిరెపుళ, నల్లతన్ని, కుండలి. దీస్ ఆర్ ద 3 రివర్స్. సో వీటి 3 ఉన్న మధ్యలో ఉన్న ప్లేస్ కాబట్టి దీనికి మున్నార్ వచ్చిందంట. ఇది దేవికులం తాలూకాలో ఉంది, కన్నన్ దేవన్ హిల్స్లో ఉంది. అరౌండ్ 557 స్క్వేర్ కిలోమీటర్స్లో స్ప్రెడ్ అయి ఉంది. ఇది మున్నార్ అనేది ఇడుక్కి జిల్లాలో ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పంచాయత్ అని అర్థం. మున్నార్కి వెల్ కనెక్టివిటీస్ ఉన్నాయి. మేబీ స్టిల్ దెర్ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ సమ్ ఇష్యూస్, ట్రాఫిక్ జామ్స్ అటువంటివి ఉన్నాయి కూడా. బట్ నేషనల్ హైవేస్ కనెక్టివిటీ ఉంది. అలాగే ఫ్లైట్ కనెక్టివిటీ అయితే కొచ్చిలో దిగాలి. కోయంబత్తూర్ మధురై అయితే అరౌండ్ 165 కిలోమీటర్స్, కొచ్చి అయితే అరౌండ్ 110 కిలోమీటర్స్ మోర్ ఆర్ లెస్. అలాగే రోడ్ నుంచి వెళ్తే మన కొచ్చి ధనుష్కోటి నేషనల్ హైవే దీనికి కనెక్టివిటీగా ఉంది. సో మున్నార్లో బేసిక్ ఏంటంటే తోటల పెంపకం, టీ తోటల ఎస్టేట్లు అక్కడ బాగా ఉన్నాయి. సో వీటిని స్ప్రెడ్ ఎక్కువడం వల్ల సో దెర్ ఆర్ సో మెనీ రెసిడెన్షియల్ ఏరియాస్, అంటే జంతువులకు సంబంధించిన వాటిని రెసిడెన్సెస్ అన్నీ లాక్కొని మనం చేసుకుంటూ ఉన్నాం. మనకు చూడటానికి చాలా ముచ్చటగా అనిపిస్తాయి కానీ బట్ ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ డ్యామేజ్. అలాగే ఇక్కడున్న ఫ్రూట్స్, ఇక్కడున్న లోకల్ ఇవి స్టిల్ వాళ్ళ రెవెన్యూ సోర్సెస్ కింద ఉన్నాయి. సో పెద్ద చెట్లు అవి కనబడుతూ ఉంటాయి. సో ఏదైతే మనకు రోడ్డుకి సరౌండింగ్స్లో అటు ఇటు వెళ్తూ ఉంటే పెద్ద చెట్లు ఉన్నాయో ఆ చెట్లు వాటి స్టెమ్స్ లావు కానీ చూసి అక్కడ ఉన్న ఫ్రెష్నెస్ ఉంటుంది, ఒక ఫ్రెష్నెస్ కనపడుతూ ఉంటుంది. మీరు నేచర్ లవర్ అయితే కనుక డెఫినెట్గా మున్నార్ అనేది మీకు ఒక బెస్ట్ డెస్టినీ అవుతుంది. ఇక మున్నార్లో లోకల్ ట్రీస్ కానీ అలాగే లోకల్ యానిమల్స్ కానీ చాలా వరకు కనుమరుగయ్యాయని చెప్తారు.
ఇక్కడ ఇదివరకు చాలా జాతులు, చాలా జంతువులు ఉండేయంట. కానీ ఇవన్నీ ఇప్పుడు రక్షిత ప్రదేశాల్లో అంటే అభయారణ్యాల్లో మాత్రమే మనం చూడగలుగుతున్నామని జంతు ప్రేమికులు అలాగే ప్రకృతి ప్రేమికులు బాధపడుతూ ఉంటారు. ఈ సరౌండింగ్స్లో చాలా అభయారణ్యాలు ఉన్నాయి, అంటే నేషనల్ కన్జర్వేషన్ పార్క్స్ అన్నమాట. ఈ ఈ అభయారణ్యాల్లో అనేక క్షీణిస్తున్న జాతులు జంతువుల్ని పెంచుతూ ఉన్నారు. మనకి అంటే యాజ్ ఎ కామన్ టూరిస్ట్ కింద వెళ్తే మనకు అవన్నీ బాగుంది అని అనిపిస్తుంది. ఆ టీ ఎస్టేట్ని చూడగానే బాగానే వస్తుంది. కానీ దాని వెనకాల జంతు ప్రేమికులు, ప్రకృతి ప్రేమికులు చెప్పేది ఏంటంటే దాన్ని విధ్వంసం అంటారు. అంటే వాళ్ళ న్యాచురల్ ఎక్స్టెంట్ని మీరు నాశనం చేసి ఒక కమర్షియల్ దీన్ని చేస్తున్నారు అని చెప్తూ ఉంటారు. లోకల్ యానిమల్స్ వచ్చి నీలగిరి తార్, పెద్ద ఉడత, నీలగిరి వుడ్ పీజియన్, అలాగే ఏనుగులు, నీలగిరి లంగూర్సు, నీలకురించి, ఇలాంటి మొక్కలు ఇటువంటివి ఉన్నాయి. సో ఇక్కడ టూరిస్ట్ అట్రాక్షన్ చాలా ఉన్నాయి. మీకు రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. అంటే చిన్న జంగిల్ సఫారీ లాగా ఉంటుంది, ఆఫ్ రోడ్ డ్రైవ్ ట్రక్స్ ఉంటాయి. సో రకరకాల ఆప్షన్స్ ఉంటాయి మున్నార్ సరౌండింగ్ సిన్స్. ఎందుకంటే ఇది మోస్ట్ ఆఫ్ దెమ్ ఎయిదర్ టీ ఎస్టేట్స్ నుంచి వచ్చే రెవెన్యూ లేకపోతే టూరిజం రెవెన్యూ మీదే ఈ మున్నార్ ప్లేస్ ఉండటం వల్ల దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆప్షన్స్ వాళ్ళకి ఏం లేవు. సో ఓన్లీ ఎయిదర్ టూరిజం ఆర్ టీ ఎస్టేట్స్లో పనిచేయడం ఇది ఒకటి. సో ఇక్కడ ఏంటంటే ఆ కూల్నెస్ వల్ల మనకి ఏంటంటే మైండ్ రిలాక్సేషన్ అవ్వటానికి ఒక బెస్ట్ ప్లేస్ లాగా ఉంటుంది. మనం ఏదో హర్రీగా కాకుండా ఒక రిలాక్స్డ్గా ఒక 1 or 2 days ఆ నేచర్లో, ఆ క్లౌడ్స్లో ఉండగలిగి, అంటే మళ్ళీ ఆ ఫోన్లు పట్టుకొని అవి తిరగకుండా ఇది ఉంటే డెఫినెట్గా యూ కెన్ రీఛార్జ్. అంటే మీ మైండ్ రీఛార్జ్ అవ్వడానికి ఎనఫ్ కావాల్సినంత పొటెన్షియల్ అయితే ఈ ప్లేస్లో ఉంది. దట్ ఈజ్ ఫర్ ష్యూర్. ఇక మున్నార్ సరౌండింగ్స్లో మనం వెళ్ళటానికి అటువైపు అంటే 4 వైపులా స్ప్రెడ్ అయి ఉంటుంది. దెర్ ఆర్ కపుల్ ఆఫ్ ప్లేసెస్. మట్టుపట్టి వైపు వెళ్తే ఒకటి, తెక్కడి వైపు, అలాగే ఆదిమాలి వైపు, అలాగే కోయంబత్తూర్ వైపు. ఇది ఈ 4 దెర్ ఆర్ 4 డిఫరెంట్ డైరెక్షన్స్ ఫర్ ది మున్నార్ టూరిజం. ఇక టీ ఎస్టేట్స్, అలాగే టీ ప్లాంటేషన్స్, అటువంటివన్నీ కూడా మనకి ఒక విచిత్రంగా అనిపిస్తాయి. అక్కడికి వెళ్ళి టీ తాగడం, టీ ఎస్టేట్స్ ఎలా ఉన్నాయి, అదే ఎవరినైనా మనం అక్కడ వాళ్ళని లోకల్స్ని అడిగి తెలుసుకోవడం ఇది ఉంటుంది. ఇక టీ ఎస్టేట్లు అయితే పరుచుకుని ఉంటాయి, పచ్చడి తివాచీలాగా ప్రకృతి ఉంటాయి. ఇంకా కొండలు అవి చూస్తూ ఉంటే ఎంత చూసినా కొండలు అవి కనపడుతూ ఉంటాయి. దూరంగా కొండలు, వాటిని టచ్ చేస్తే మేఘాలు, కొంచెం లోయల్లోకి వస్తే వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. రైనీ సీజన్స్ ఆర్ వింటర్ సీజన్స్ అయితే మీకు ఎక్కడ చూసినా వాటర్ కనపడుతూ ఉంటుంది. వ్యాలీస్లో పడిన వాటర్ అంతా కలెక్ట్ అయి ఉంటుంది. సో ఇక్కడ మెయిన్గా జూలై అండ్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరకు ఒక సీజన్ ఉంటుంది. సమ్ పీపుల్ విల్ ప్రిఫర్ టు కమ్ ఇన్ ద ఏప్రిల్, మేలో వస్తారు. సో ఈ టైంలో కొంచెం కూల్నెస్ కోసం వస్తారు కాబట్టి కొద్దిగా ఇది రష్ ఉంటుంది. ఇక మున్నార్కి వచ్చేటప్పటికి చాలా ప్లేస్లు తిరుగుతూ ఉంటారు. బట్ పర్టికులర్గా ఒక ప్లేస్ అని కాకపోయినా ప్రతి ఫ్రేము అందంగా ఉంటుంది. మీరు ఆల్రెడీ విట్నెస్ చేస్తూ ఉన్నారు, ప్రతి ఫ్రేము అందంగానే ఉంటుంది. మున్నార్లో ఉన్న కొన్ని ప్లేసెస్ గురించి మాట్లాడుకుందాం. మున్నార్ టాప్ స్టేషన్ అంటారు. ఇది మున్నార్లో ఉన్న హైయెస్ట్ పాయింట్ ఉంటుంది. ఇక్కడ నిలబడి చూస్తే మేఘాలు మనకి చేతికి అందేటట్టు అనిపిస్తాయి. అలాగే వరల్డ్ ఫేమస్ నీలకురించి పువ్వులు ఇక్కడ ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. వీటి స్పెషల్ ఏంటంటే ఇవి పుష్కరానికి అంటే ఎవ్రీ 12 yearsకి ఒకసారి మాత్రమే వస్తాయంట. సో ఇది నెక్స్ట్ పాయింట్ వచ్చి కొండల సరస్సు. మున్నార్ వెళ్ళిన వాళ్ళు తప్పకుండా ఇది చూడాలని చెప్తూ ఉంటారు. కొండల సరస్సు ఒక ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్లో ఒక మైండ్ రిలాక్సేషన్కి వచ్చే ప్లేస్ కింద ఉంటుంది. ఇది అరౌండ్ మున్నార్కి ఒక 20 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. ఇది దాదాపు సముద్ర మట్టానికి 1700 meters ఉంటుంది. సో ఇక్కడ ఈ కొండలి సరస్సుకు నియరెస్ట్లో ఒక డ్యామ్ ఉంటుంది. ఇట్స్ ఆర్టిఫిషియల్ డ్యామ్ అనమాట. ఇది ఒక వంపు ఆకృతిలో నిర్మించిన ఆనకట్టు. ఇక ఎక్కువ మోస్ట్ ఫేమస్ ఐటమ్ ఇంకొకటి వచ్చి మట్టుపట్టి డ్యామ్. మున్నార్లో వన్ ఆఫ్ ది అట్రాక్టివ్ పాయింట్, ఎవరిని అడిగినా మీరు మున్నార్ వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ చెప్పేది మట్టుపట్టి డ్యామ్. ఈ టాప్ స్టేషన్కి వెళ్ళే మార్గంలో ఉండటం వల్ల ఈ డ్యామ్ని కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు సందర్శిస్తూనే ఉంటారు.
అనముడి మౌంటైన్స్ రేంజ్లో ఉంటుంది. ఇది అరౌండ్ మున్నార్కి 13 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ ఇన్ బిట్వీన్ ది మౌంటైన్స్ ఉండటం వల్ల ఈ డ్యామ్ ఇది ఉంటుంది. ఇక్కడ బోటింగ్ అటువంటివి కూడా ఉంటాయి. ఈ మధ్యలో వెళ్ళే దారిలో టీ గార్డెన్స్ ఇవి ఉంటాయి. ఇంకొక పాయింట్ వచ్చి ఎరవికులం నేషనల్ పార్క్. ఇది చూడాల్సిన దాంట్లోటి నేషనల్ పార్క్ ఇట్స్ వైల్డ్ లైఫ్ నేషనల్ పార్కు. ఇక్కడ నీలగిరి తార్లు అవి కనపడతాయి. ఇది ఒక వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. తార్లతో పాటు ఇక్కడ అనేక రకాల అరుదైన జాతులు కూడా ఉంటాయి. ఇక ఇంకొకటి మీరు ఫ్లవర్స్ అలా చూడాలనుకుంటే రోజ్ గార్డెన్ ఇక్కడ చాలా 2-3 అవర్స్ అయినా స్పెండ్ చేసేటువంటి పూలు అయితే ఉంటాయి. మీరు పూలు అవి ఇష్టపడే వాళ్ళు అయితే ఇక్కడ కంపల్సరీ గడపచ్చు. ఇక్కడ పూలను కేవలం చూడటమే కాదు, మీకు నచ్చినవి కోసుకోవచ్చు కూడా. ఇక ఎకో పాయింట్, ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ మూవీస్లో కూడా వాటిలో వచ్చింది. ఇది మున్నార్లో ఉన్న మరొక అట్రాక్టివ్ పాయింట్. ఇక్కడ కూల్ అండ్ ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. మీరు మాట్లాడే మాటలు తిరిగి ఇకో అంటే తెలుసు కదా, మనం మాట్లాడే మాటలు మళ్ళీ తిరిగి వినపడుతూ ఉంటాయి. మీరు చెప్పే మాటలు ఇదే ఉంటాయి. అలాగే అక్కడ సరౌండింగ్ ప్లేసెస్లో కూడా ఇది ఉంటుంది. దీన్ని ఎక్కువ అట్రాక్టివ్గా పిల్లలు ఎవరైనా ఉన్నా కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ అనముడి హిల్. ఓకే, ఇది ట్రెక్కింగ్ చేయాలనుకునే వాళ్ళకి, అలాగే ప్రకృతి అందాలు, వన్యప్రాణుల విహారం, టీ కాఫీ తోటలు, సువాసనలు అవన్నీ చూడాలనుకుంటే ఈ పీక్ పాయింట్కి వెళ్తూ ఉంటాం. నెక్స్ట్ కొలిక్కుమలై టీ ఎస్టేట్. ఈ టీ ఎస్టేట్లో వన్ ఆఫ్ ది ఫేమస్ దిస్ థింగ్. ఇది ఓల్డ్లోనే దట్ హయ్యెస్ట్ టీ పాయింట్ ఎస్టేట్ కింద దీనికి ఉంది. ఇక్కడ దాదాపు అరౌండ్ 100 years నుంచి ఇది చేస్తూ ఉన్నారు. సో అట్టుకట్ వాటర్ ఫాల్స్, అలాగే లక్కం వాటర్ ఫాల్స్ ఇలా ఉంటాయి. మీరు ఎన్ని రకాలుగా ఎంజాయ్ చేయొచ్చు. ఇవన్నీ ఏంటంటే మీకు నచ్చిన ప్లెజెంట్స్లో, అక్కడ ఉన్న రోడ్స్లో, ఘాట్స్లో మీరు ఎలా తిరగాలి ఏంటి అని చూసేదాన్ని బట్టి ఉంటుంది. ప్రతి ఫ్రేమ్ అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది ఎనీ సీజన్ ఆర్ వింటర్ సీజన్లో అయితే. సో మీరు ఈ ఫ్రేమ్స్ని హోప్ యూ ఎంజాయ్డ్ అని నేను అనుకుంటా ఉన్నాను. సో ఇంతటితో వ్లాగ్ మీకు ఇస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.